ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. జనవరి 25న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్తగా హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు తన మార్కును చూపిస్తున్నారు. ముందుగా స్టేడియం రినోవేషన్పై ఆయన దృష్టి సారించారు. గత హెచ్సీఏ ప్యానెల్ అంతర్గత కుమ్ములాటతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. విరిగిపోయిన కుర్చీలు, శుభ్రంగా లేకపోవడం వంటివి సోషల్ మీడియాలో వైరల్గా మారి అంతర్జాతీయంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం పరువు పోయింది. ఈ క్రమంలోనే నూతన అధ్యక్షుడు స్టేడియం రెనోవేషన్ పనులను దగ్గరుండి చేయించారు. కొత్త సిట్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పైకప్పులను నిర్మించారు. స్టేడియాన్ని కలర్ఫుల్గా మార్చారు. ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ ను కూడా రెనోవేషన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి టెస్టు కోసం చేస్తున్న ఏర్పాట్లను వెల్లడించారు. అంతర్జాతీయ మ్యాచ్ చూడాలనే సామాన్యుడి కోరిక నెరవేర్చేందుకు టికెట్ ధరలు తగ్గించామని చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు 5,000 కాంప్లిమెంటరీ పాసులు అందజేయనున్నామని, వారికి భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్యానెల్ మాదిరిగా కాకుండా ప్రస్తుత ప్యానెల్ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ టీం వర్క్ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఈ మ్యాచ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నట్టు హెచ్సీఏ అధ్యక్షుడు చెప్పారు. సీఎం లండన్ నుంచి రాగానే నేరుగా కలిసి మ్యాచ్కు హాజరవ్వాలని కోరుతామన్నారు.